ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీ గణేష్ చేసినాం. సో ఫైనల్ మనం గణేష్ సింగ్ కళాకార్ దగ్గర ఉన్నాం. ఇది ఫస్ట్ ఎపిసోడ్, మోస్ట్ ఫేమస్ ఐడల్ ఇన్ ధూల్పేట్. మా పెద్దనే చెప్తాం మొత్తం ఇన్ఫర్మేషన్. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే మనం గణేష్ సింగ్ కళాకార్ షెడ్లో ఉన్నాం. మన బ్యాక్ సైడ్ చూసారు కదా, 2023లో ట్రెండింగ్ మోడల్లా ఇంకోటి గణేష్ సింగ్ కళాకార్ దగ్గర 40-50 మోడల్స్ ఇంకా ఉన్నాయి. కమింగ్ సూన్ అంటే ఇంకా రాబోతున్నాయి. ఇంకా డిజైన్స్ ఎవరికి రివీల్ చేయలేరు. చాలా యూనిక్ మోడల్స్ ఉన్నాయి. మన ముంబై స్టైల్ అండ్ మన ధూల్పేట్ స్టైల్గా చాలా యూనిక్ ఉంది. 2024లో మన ఫేమస్ అయిన మన అయోధ్యలో రామ మందిరం కట్టిరు. అదే మన రామ్లానే ఒకసారి దర్శనం చేసుకుందాం. లాస్ట్ ఇయర్ బి మన శ్రీరామనవమికి చాలా ట్రెండింగ్ ఉండే ఇక్కడ రామ్లాల విగ్రహం. ఒకసారి మనం బి ఆ విగ్రహం ఒకసారి మనం చూసి దర్శనం చేసుకొని ఆ హైట్ ఎంత ఉంది కదా, మేకింగ్ ఏముంది, మొత్తం డీటెయిల్స్ ఒకసారి దాని విగ్రహాన్ని మొత్తం చూసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఒక యూనిక్ మోడల్ మన గణేష్ సింగ్ కళాకార్లో. మన 2024లో ట్రెండింగ్ మోడల్. అండ్ అదేవిధంగా మనం చూడొచ్చు మన రామ్లాల విగ్రహం ఇది. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, మొత్తం ఫైబర్లా మన విష్ణు అవతారం, దశ అవతారంలో విష్ణువి అవతారాలు ఉంటాయి. దశ అవతారాలు చూడొచ్చు మీరు. వన్ ఒక చాపతి, తాంబేలు, ప్రతి ఒక్క విగ్రహం అలగ కాన్సెప్ట్తో మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం స్వామివారు మొత్తం వచ్చేసి మన స్వామివారు వచ్చేసి నియర్ అబౌట్ 12 to 15 హైట్ వరకు ఉంటుంది. అండ్ రైట్ సైడ్లో మీరు చూడవచ్చు హనుమంతుడు. అండ్ నెక్స్ట్లో చూడవచ్చు గరుడ మహారాజ్. బ్యాక్డ్రాప్తో చాలా అందంగా మన 2024 రామ్లాలా విగ్రహం. సో గైస్ ఫైనల్ అయితే చూశారు కదా మన గణేష్ సింగ్ కళాకార్ వాళ్ళు. సో ఎన్నో యూనిక్ ఐడిల్స్ ఉన్నాయంట, చాలా మోడల్స్ ఉన్నాయంట. సో ఇంకొక షెడ్ వచ్చేసి మన కాటేదాన్లో కూడా ఉంది, లక్ష్మీగూడలో. సో ఇంకో సెకండ్ ఎపిసోడ్లో వెళ్దాం మొత్తం ఫినిషింగ్తోని. అందరికీ జై శ్రీ గణేష్.